నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేదా మిగతా సినీ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది విష్ చేశారు. సో బర్త్డే చాలా ఘనంగా జరిగింది. కాకపోతే మళ్ళీ ఒక వివాదం మాత్రం ఉంది. ఏదైతే నందమూరి వంశానికి సంబంధించి ఈ ఇద్దరు మాత్రమే చాలా దూరంగా ఉంటున్నారని చెప్పి. కాకపోతే కళ్యాణ్ రామ్ గారు మాత్రం బర్త్డేకి సంబంధించి ట్వీట్ చేశారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయలేదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదో పెద్ద ఇష్యూ జరగబోతుందా? ఎందుకని ఇంత గ్యాప్ పెంచుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? సాధారణంగా కళ్యాణ్ రామ్ మాటే జూనియర్ బాట. కళ్యాణ్ రామ్ చెప్తే జూనియర్ కూడా చెప్పాలి. మరి కావాలని చెప్పలేదా? ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా ఎందుకుంటారు అనేది పెద్ద టాపిక్. అది అంటే వివాదం ఇది ఇక్కడ కాదు. ఇది అక్కడ ఘాటు దగ్గర, ఎన్టీఆర్ ఘాటు దగ్గర ఆ బ్యానర్లో ఈయన పెట్టినప్పుడు బాలయ్య బాబు తీసేయండి అంటుందో అది పెద్ద వైరల్ అయింది అప్పట్లో. మళ్ళీ తర్వాత మొన్న మధ్యన నందమూరి తారక రామారావు, హరికృష్ణ గారి అబ్బాయి, జానకిరామ్ గారి కుమారుడు ఎన్టీ రామారావు, ఆయన సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా వీళ్ళు కళ్యాణ్ రామ రాలేదు, వీళ్ళు రాలేదు. అది పెద్ద టాపిక్ అయింది. అంటే ఎప్పుడూ ఏదో ఒక వార్తలో జూనియర్ ఎన్టీఆర్ నిలవడం అనేది ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఏముంది, చిన్న ట్వీట్ చేస్తే సరిపోతుంది. కావాలని ఇప్పుడు ఒకరు చేసి ఒకరు చేయకపోతే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారండి. వాళ్ళ ఏం చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో చూసేసి రకరకాల ట్రోల్స్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ట్రోల్స్ బారిన పట్టడానికి కారణం జూనియర్ ఇదే కారణం. బాలయ్య బాబుకి ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. మొన్నేమో నందమూరి తారక రామారావు అంటే మరి 4వ తరం హీరో ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారి మనవడు, ఆ ఫంక్షన్కి రాకపోవటం కానీ, దానికి సంబంధించి కనీసం సోషల్ మీడియా వేదికగా కనీసం శుభాకాంక్షలు చెప్పడం కానీ జరగల. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఆయన దగ్గర సోషల్ మీడియా టీము యాక్టివ్గా లేరా, లేకపోతే కావాలని చేస్తున్నారా అనే దాని మీద ఇప్పుడు చిన్న మాటతో పోద్దండి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు, అందరూ చెప్పారు, చాలామంది. ఇంకొకటి ఏంటంటే సినిమాలు కూడా స్టార్ట్ చేశారు కొంతమంది, ట్రైలర్లు కూడా రిలీజ్ చేశారు బాలయ్య బాబు పుట్టిన సందర్భంగా అంటూ. మన ఈ మధ్యన తమిళ్లో హిట్ అయిన సినిమా డాడా అనే సినిమా, అదే పెద్ద హిట్ అయిన సినిమా, దాన్ని పాపాగా అనుమతిస్తున్నారు. రేపు 13వ తారీఖు రిలీజ్ అది. ఆ సినిమా ఫంక్షన్కి బి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు వీళ్ళు అటెండ్ అయ్యి అక్కడ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మరి ఇట్లా ఇన్ని జరుగుతున్నాయి. కొన్ని ఈ సందర్భంగానే ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ, టీజర్ రిలీజ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంతమంది జరుగుతున్నప్పుడు చిన్న ట్వీట్ చేస్తే ఏముంది, అది జరగల. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి సంబంధించి గతంలో ప్రచారం చేయడం చూసాము, అదంతా ఓకే. దాని తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది ఏంటి అనేది తెలియదు, కానీ నందమూరి వంశంలో కావచ్చు, లేదంటే నారావారి ఇంట్లో కావచ్చు, ఏ సమస్య వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ చాలా అంటే కుటుంబాన్ని పూర్తిగా నందమూరి వంశాన్ని లేదంటే నారా వంశాన్ని కూడా కొంచెం దూరం పెట్టినట్టు చూస్తున్నాం. ఎప్పుడైతే భువనేశ్వరమ్మ గారి గురించి అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి టైంలో ఓదార్స్తానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ టైం సరిపోలేదు అని చెప్పి కొంత. అది కాకుండా ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబు గారికి విషెస్ చెప్పడం కూడా అంత బిజీ అయిపోయాడని. నిజంగా సినిమాలకు పరిమితం అయితే జూనియర్ ఎన్టీఆర్ అంత బిజీగా ఉండుంటే నిజంగా ఎవరి వల్ల అంత పేరు వచ్చిందంటే ఖచ్చితంగా అన్న ఎన్టీఆర్ వారి ఒక వారసుడు కాబట్టి ఆ పేరు. అదే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి నిజంగా వీళ్ళిద్దరిని వదిలిపెట్టినప్పుడు నిజంగా ఎవరైతే ఈ రెండు పార్టీలకు సంబంధించి కావచ్చు, సినిమాలకు సంబంధించిన అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరం పెడితే ఇలాంటి అకేషన్లో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఇది ఇట్లా కంటిన్యూ అయిపోతుందండి వివాదం. దీనికి ఆగట్లా ఇది. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూతో జూనియర్ ఎన్టీఆర్ వార్తలకు ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఖచ్చితంగా ఆ రోజు ఏదో శుభాకాంక్షలు చెప్పేస్తే పని అయిపోయేది. అప్పుడు వాళ్ళు కనీసం వచ్చున్నా సరిపోయేది. వాళ్ళు రాలా, కానీ శుభాకాంక్షలు కూడా చెప్పాల. దాంతో అప్పుడు మళ్ళీ రకరకాల సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. అంటే అక్కడ అప్పుడు వచ్చినప్పుడు సందర్భం కూడా ఏంటంటే ఎన్టీఆర్ గారి పేరు ఏదైతే ఉందో తనకు మాత్రమే వర్తించాలి, కానీ మళ్ళీ ఇంకొకరికి ఎన్టీఆర్ అని పేరు పెట్టారంటే కావాలనే ఒక కుట్ర పన్నుతున్నారు అన్న వివాదం ఏదో రేపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి కొంత వార్తలున్నాయి. ఇది నిజమేనా? మొత్తానికి ఆ పేర్లో వివాదం ఉంది. ఇప్పుడు అదేనండి, ఈ ఒకే పేరు అంతమందిలో ఒక ఫ్యామిలీలో పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. నా పేరు చివరి ఇంకోటి ఏదైనా చేర్చుకుంటూ వెళ్ళిపోతే చరిత్ర రాయాలంటే చాలా కష్టం అవుతుందండి. ఇది పేరుకు సంబంధించిన వివాదం, ఇది పెద్ద మళ్ళీ ఈ సందర్భం కాదు. కానీ ఇప్పుడు చరిత్రలో ఎన్టీ రామారావు గారు ఎవరంటే చెప్తే ఏ ఎన్టీఆర్ అని చెప్పాలండి. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు, అసలైన ఎన్టీ రామారావు గారి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే కొడితే గూగుల్ అంటే అప్పుడు ఏ సిస్టమ్ తెలియదు.
కొడితే ఇట్లా రకరకాల ఇంటీరియర్ వస్తుంది. దీంట్లో ఎంచుకోవాలంటే కష్టం కదా. ఇప్పుడు జార్జి, ఒకటో జార్జి, రెండో జార్జి, మూడో జార్జి లాగా ఉండేది అప్పట్లో. మన చరిత్రలో చదువుకున్నాం, ఉండారు అట్లా జార్జిలు. కానీ ఒకే పేరుతో చెప్పాలంటే ఆ ఎన్టీఆర్ గారి సినిమాలు, ఈ ఎన్టీఆర్ గారి సినిమాలు మిక్స్ అయిపోయి ఆయన ఈయన ఈయన ఆయన ఇలా పరిస్థితి వచ్చేస్తుంది. అదొక ప్రత్యేకమైన అంశం. కాకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి వివాదాలు వస్తున్నప్పుడు కనీసం మేలుకొని ఆయన సంబంధించిన సన్నిహితులని చెప్పాలి. చెప్పి ఏదో ఒక ట్వీట్ పాడే దాంట్లో వేసిస్తే చక్కగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని చెప్పి మాట్లాడుకుంటారు. పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఒక విధంగా చెప్పాలంటే నందమూరి అభిమానుల్లోనే రెండు వర్గాలుగా చీలిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే, ఈ వివాదానికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సందర్భానికి స్పందిస్తూ ఏదో ఒకటి చేస్తుంటే బాగుంటుంది. అటెండ్ అయినా కానీ బాగుంటుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్స్ ఎవరు అంటే అది నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, లేదా అన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేదా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు. సో ఈ ఫ్యాన్స్ అందరికీ సంబంధించినటువంటి మెయిన్ అన్న ఎన్టీఆర్ గారిని కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ కావచ్చు, వీళ్ళనే గౌరవించినప్పుడు అందరూ ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఏమన్నా అంటే కొంత స్పేస్ అంత కొద్దిగా దూరం పెట్టే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఫ్యాన్స్ వల్లే ఆ హీరోలకి అంత ఇమేజ్ వస్తుందండి. ఇప్పుడు కృష్ణ గారికి అభిమానులు, చాలా అభిమానుల సంఘాలు ఉండేవి. అది అంతా మహేష్ బాబుకి వచ్చేసింది. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ గారి అభిమాన సంఘం, నందమూరి అభిమానులు అంతా కలిపి అటు బాలయ్య బాబుకి ట్రావెల్ అయిపోయారు. బాలయ్య బాబు నుంచి జూనియర్ ఎన్టీఆర్ ట్రావెల్ అయిపోయారు. ఇలా ఉన్నది అభిమానులు అనేవాళ్ళు పెద్ద కోట అండి హీరోలకి. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అది ఇక్కడ ఏమవుతుందంటే గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. అభిమానుల్లో కూడా ఇదేంటి మన నందమూరి హీరో ఎలా ఉంటున్నాడు ఏంటి, మనం ఏం అనుకోవాలి అనే పరిస్థితి వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే. ఆ హీరోలకి ఇప్పుడు మెగా వారసులు అంటాం, మెగా అభిమానులు అంటాం. ఇప్పుడు మెగా అభిమానులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? తగ్గిపోద్ది, బలం తగ్గిపోద్ది. ఒక యూనిటీగా ఉండాలి. ఆ యూనిటీని డిస్టర్బ్ చేయకూడదని నేను చెప్తున్నా. సో అనవసరంగా దీన్ని చిలికి గాలివాన్గా చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి కొత్త సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చలు అయితే నడుస్తూ వస్తున్నాయి. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ చెక్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? మొన్న ఈ మధ్యన మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నారంటే రకరకాల వార్తలు వచ్చినాయి బయట. కానీ వెళ్ళకపోయినా వార్తలు వచ్చినాయి. అంటే అనవసరంగా ఆయన పేరు ఏదో విధంగా రాజకీయ అంశాల్లో కూడా నానిపోతుంది. నేను అసలు వీటికి జోలికి వెళ్ళను, నేను సినిమాలకి పరిమితం అవుతున్నట్టుగా సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఆయన పైన ఆయన వెళ్ళిపోతున్నారు. కానీ ఇది ఎవరు లాగుతున్నారో, ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద ఎవరు సమాధానం చెప్పలేదు. ఏదేమైనా ఒక మంచి టీం పెట్టుకుని ఆ టీంతో అయినా సరే చేయించుకుంటారు. చాలామంది హీరోలకు పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండొచ్చు. మరి వాళ్ళైనా ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు సలహాలు ఇచ్చి, సరే మనం ఈ సందర్భంలో ఎలా ట్వీట్ చేద్దాం, ఈ సందర్భంలో ఎలా స్పందిద్దాం అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అంత బిజీగా ఒక షెడ్యూల్ షూటింగ్ లేని రోజులు కూడా ఉంటాయండి. మరి 10వ తారీఖు బాలయ్య పుట్టినరోజు అంటేనే ఒకప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. మరి బాబాయ్ సినిమాలు అంటే నేను అసలు ఇట్లా వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూసేవాడిని, ఆ జనంలో వెళ్ళి చూసేవాడిని, చాలా ఇంటర్వ్యూలు చెప్పడం చూసాం మనం. మరి అన్నప్పుడు మరి అబ్బాయి స్పందించకుండా ఎలా ఉంటారు అనేది ఒక పెద్ద టాపిక్ అండి వాళ్ళ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీన్ని జూనియర్ ఎన్టీఆర్ గమనించి ఇక పైన సరే నందమూరి కానీ లేదా నారా వారి వంశాలకి సంబంధించి చాలా దగ్గర వాళ్ళని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.